హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఈ వీడియోలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూడబోతున్నాం. అది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లపై విజిలెన్స్ విచారణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ యొక్క విజిలెన్స్ విచారణలో భాగంగా అనర్హులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పెన్షన్లని తొలగించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అది కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ నెల నుండే అనర్హులు అని తేలినట్టయితే ఈ నెల నుండే ఈ యొక్క ఆసరా పెన్షన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ముద్రించడం జరిగింది. ఇది కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క విజిలెన్స్ విచారణ అయితే జరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇల్లందకుంట అనేటటువంటి మండలంలో 1116 మంది దివ్యాంగులు ఈ యొక్క సదరణం సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి దివ్యాంగులకైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాండిక్యాప్డ్ ఈ విధంగా ఉన్నటువంటి వారికి అందులో చెక్ చేయగా 116 మంది పెన్షన్లకి అధికారులు నిలిపివేయడం జరిగింది. అంటే వారికి ఉన్నటువంటి సదరణం సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 116 మంది అనర్హులుగా డౌట్ ఉన్నట్టుగా తేలడం అయితే జరిగింది. ఈ యొక్క 116 మందికి సంబంధించినటువంటి పెన్షన్స్ అయితే నిలిపివేయడం జరిగింది. అందులో 41 మందివి ధృవపత్రాలు రిజెక్ట్ చేసి వారి యొక్క పెన్షన్స్ని రద్దు చేయడం కూడా జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇంకా 75 మందికి సంబంధించినటువంటి వైద్య పరీక్షల నివేదిక అయితే రాలేదు. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి సదరణం సర్టిఫికెట్ సరి అయినదా లేదా అది దొంగ మార్గాన తీసుకున్నటువంటి సదరణం సర్టిఫికెట్ అనేది కూడా తేలిపోతుంది. ఈ 75 మందికి సంబంధించి కూడా వారి యొక్క పెన్షన్ అనేది ఈ నెల ఇవ్వలేదు, హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ విధంగా ఈ ఒక్క మండలంలోనే 116 మంది అంటే దాదాపు ఉన్నటువంటి పెన్షన్స్లో ఇక్కడ 10% పెన్షన్స్ అయితే ఫేక్ పెన్షన్స్ అని చెప్పేసి తేలడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ప్రతి మండలంలో కూడా ఇలాంటి పెన్షన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేయడం జరుగుతుంది. ఈ వీరిని గుర్తించడానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళు ఉంటారో వారికి తెలిసినప్పటికీ కూడా అధికారులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు పడతాయో పడయో అనేటటువంటి భయంతో వారైతే ఇవ్వడం లేదు. సో గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి అక్రమంగా పెన్షన్ పొందుతున్నటువంటి వారి పేరు ఎవరికైనా తెలిసినట్టయితే ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టర్ గారి ఆఫీస్లో కానివ్వండి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి కానివ్వండి మీరు ఫిర్యాదు చేసినట్టయితే మీ యొక్క ఫిర్యాదు చేసినటువంటి వివరాలని గోప్యంగా ఉంచడంతో పాటుగా వారిపైన విజిలెన్స్ విచారణ చేసి ఈ యొక్క పెన్షన్స్ని కూడా తీసివేస్తాము అని చెప్పేసి క్లియర్గా మనకి ఈ పేపర్లో ముద్రించడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి విజిలెన్స్ విచారణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి వారు మీకు మీ దగ్గరలో ఎవరైనా తెలిసినటువంటి అనర్హులుగా ఉండి పెన్షన్స్ పొందుతున్నట్టయితే వారి పేరును కూడా మీరు తొలగించాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓకు కానివ్వండి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి కానివ్వండి, లేదు అంటే కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి మీరు కంప్లైంట్ అయితే చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆసరా పెన్షన్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.